స్వామీజీ ద్వారా దీప వారసురాలు అని చెప్పి తెలుసుకున్న శివనారాయణ ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శివనారాయణ అయితే పారిజాతంతో అంటూ ఉంటాడు, పారిజాతం ఇప్పుడు స్వామీజీ గారు రాబోతున్నారు అని చెప్పగానే, ఏంటండి మొన్న వచ్చిన స్వామీజీ గారేనా అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటుంది. అవును పారిజాతం, ఈసారి జ్యోత్స్న ఒక్కదాందే కాదు, అందరి జాతకాలు చూపించాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఇంకా పారిజాతం అయితే అక్కడ నుండి వెళ్ళిపోయి జ్యోత్స్నకైతే చెప్తూ ఉంటుంది. జ్యోత్స్న, మీ తాత స్వామీజీని పిలిపిస్తున్నారు, మరి ఈసారి నీ జాతకమే కాదంట, అందరి జాతకాలు కూడా స్వామీజీ గారికి తెలుసుకోవాలి చూపించి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పడంతో, సరే గ్రాని చూద్దాం ఈసారి ఏం చెప్తారో స్వామీజీ గారు అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఈలోపు అక్కడికి కార్తీక్ వస్తే, కార్తీక్ నీది దీపది కూడా జాతకం తీసుకురండిరా, స్వామీజీ గారిని పిలిపిస్తున్నాను, స్వామీజీతో మాట్లాడతాను, మీ జాతకాలు కూడా చూపిస్తాను అని చెప్పేసి అనడంతో కార్తీక్ కూడా జాతకాలన్నీ కూడా తీసుకొచ్చిస్తాడు. ఇంకా స్వామీజీ గారు అయితే వస్తారు. రావడంతో ఇంకా స్వామీజీ దగ్గరికి జ్యోత్స్న జాతకాన్ని అయితే తీసుకుని వెళ్తారు శివనారాయణ. జ్యోత్స్న జాతకం చూడడంతో, ఏంటి ఈ జాతకంలో అసలు పెళ్ళి రాతే లేదు, ఇది మీ మనవరాలి జాతకమేనా అని చెప్పేసి చాలా డౌట్గా అడుగుతూ ఉంటాడు శివనారాయణని. అవును స్వామీజీ గారు, ఇది మా మనవరాలు జ్యోత్స్న జాతకమే అని చెప్పడంతో, లేదండి మీ మనవరాలి జాతకం వేరు, మీ మనవరాలికి ఈ పాటికి పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నారు, కానీ ఈ జ్యోత్స్న జాతకంతో మీ మనవరాలి జాతకం అనేది కలవడం లేదు అని చెప్పడంతో శివనారాయణకి అయితే చాలా డౌట్ వస్తుంది. ఏంటి స్వామీజీ గారు ఇలా చెప్తున్నారు, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దీపం చూసి అన్నారు ఇది మహర్జాతకం అని చెప్పేసి, ఇప్పుడు చూస్తేనేమో జ్యోత్స్న జాతకం చూసి ఇది మీ మనవరాలు జాతకం కాదు అంటున్నారు అని చెప్పేసి అనుకొని, సరే స్వామీజీ గారు ఈ జాతకం చూడండి అని చెప్పేసి దీప జాతకం అయితే ఇస్తాడు శివనారాయణ. దీప జాతకం చూసి, ఇదండి మీ మనవరాలు జాతకం, నాకు తెలిసైతే మీ మనవరాలు జ్యోత్స్న కాదు దీప అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. కానీ హాల్లో అయితే ఎవరు ఉండరు, పారిజాతం కానీ జ్యోత్స్న కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉండేసప్పటికి ఇంకా శివనారాయణ మాత్రం ఒక్కడే ఇంకా జాతకాలు అయితే చూపిస్తూ ఉంటాడు. దీప మీ మనవరాలు అని చెప్పడంతో, స్వామీజీ గారు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు, ఇప్పుడు కాదు మా అమ్మ తరం నుంచి కూడా నేను మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది, ఏ రోజు కూడా మీరు చెప్పింది తప్పలేదు, మీరు చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతూ వచ్చింది, కానీ ఒక్క నా మనవరాల విషయంలోనే మీరు చెప్పింది జరగడం లేదు అని చెప్పడంతో, నేను కరెక్ట్గానే చూస్తున్నానండి, కరెక్ట్గానే చెప్తున్నాను, నా మీద నమ్మకం ఉంచండి, ఆ జ్యోత్స్న మీ మనవరాలు కాదు, ఈ దీప మీ మనవరాలు అని చెప్పడంతో శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే ఆ రోజు జ్యోత్స్న చెయ్యి చూసి చెప్పాడు పెళ్ళి రాతే లేదని, ఈరోజు కూడా సేమ్ చెప్తున్నారు జాతకంలో, కానీ దీపకి ఇప్పటికీ పెళ్ళై పిల్లలున్నారు అని చెప్తున్నారు, అంటే దీపే నా మనవరాలా, అసలు ఇది ఏ విధంగా జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ, స్వామీజీ గారు మీరేమనుకోకపోతే అసలు ఇది ఎలా జరిగిందో నాకు కొంచెం వివరించగలరా మీరు కనుక్కొని అని చెప్పేసి చెప్పడంతో, ఇంకా స్వామీజీ అయితే మంత్రాలు చదువుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు, తన దివ్య దృష్టితో చూస్తూ ఉంటారు. అసలు దీపకి జ్యోత్స్నకి సంబంధం ఏంటి అని చూసినప్పుడు ఒక్కసారిగా స్వామీజీ గారికి అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇంత పెద్ద ట్విస్ట్ ఉందా వీళ్ళ స్టోరీలో అని చెప్పేసి అనుకొని, శివనారాయణ గారు నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను నా దివ్య దృష్టితో చూశాను అసలు ఏం జరిగింది అనేది అని చెప్పడంతో, చెప్పండి స్వామీజీ గారు మీ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను, అసలు ఏం జరిగింది అని చెప్పేసి శివనారాయణ అడుగుతుంటే, మీ మనవరాల్ని మార్చేశారు, ఎవరు అనేది నేనైతే చెప్పలేను, కానీ ఎవరో మీ మనవరాల్ని మార్చేశారు, అలా మార్చడం వల్ల ఈ జ్యోత్స్న మీ మనవరాలి ప్లేస్లోకి వచ్చింది, మీ మనవరాలి ప్లేస్లో ఉండాల్సిన దీపం మాత్రం ఎక్కడో పెరిగి ఇప్పుడు మీ మనవరాలిగానే మళ్ళీ ఇంటికి వచ్చింది అని చెప్పడంతో శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇలాంటి పనులు చేసేది పారిజాతం మాత్రమే, ఎందుకంటే తన మనవరాలికి ఆస్తి మొత్తం రావాలని నాకు తెలిసి ఈ పని చేసుంటుంది, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా నిజం చెప్పలేదు, జ్యోత్స్నని నా మనవరాలు అని చెప్పేసి నా కూతురు అలాగే నా
నా కూతురు, అల్లుడు, అలాగే కొడుకు, కోడలు అందరూ కూడా దీపని వెడంగా పెట్టేసి జ్యోత్స్నని మనవరాలనుకుంటున్నారు. జ్యోత్స్నని ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు అనుకుంటున్నారు. కానీ జ్యోత్స్న ఈ ఆస్తి కోసం ఇలా నాటకం ఆడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఈ నిజం తెలిసిన జ్యోత్స్ననైతే అసలు క్షమించకూడదు అని చెప్పేసి ఇంకా శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. స్వామీజీ గారు, మీరైతే నిజమే చెప్పారు. ఎందుకంటే లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు కూడా ఈ జాతకాలు కలవలేదు, అసలు మీ మనవరాలు జాతకం కాదు అని చెప్పేసి మీరైతే అన్నారు. ఇప్పుడు కూడా సేమ్ అంటున్నారు కాబట్టి మీరు చెప్పింది నిజమే అని నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? దీపే నా మనవరాలు అనుకోండి, అసలు నేను ఏం చేయను ఇప్పుడు అని చెప్పేసి అని స్వామీజీ గారిని అడిగినప్పుడు శివనారాయణ గారు, ఇప్పుడు మీరు చేసేదైతే ఏమీ లేదు, జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి దీపని మీరు మనవరాలిగా దత్తత తీసుకోండి. ఇప్పుడు మీ మనవరాలిగా దత్తత తీసుకుంటే ఇంకా దీప మీ మనవరాలు అయిపోతుంది అని చెప్పడంతో దానికి కూడా మంచి రోజు చూసి మీరే ముహూర్తం పెట్టండి అని చెప్పేసి స్వామీజీ గారిని అడిగినప్పుడు రేపే మంచి ముహూర్తం ఉంది, రేపే దీపని మీ సొంత మనవరాలుగా అంగీకరించండి అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత శివనారాయణ అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఇది ఎలా జరిగింది? పారిజాతం మాత్రం ఇలాంటి పనులు చేయకూడదు, అలాంటి కన్నింగ్ మైండ్ పారిజాతానికే ఉంది. కానీ ఇప్పుడు నేను పారిజాతాన్ని అడిగాను అంటే లేదు అని చెప్పేసి అబద్ధం ఆడుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే నేను దీపని వారసురాలుగా చెయ్యాలి. కాబట్టి దీపని రేపొద్దున నా మనవరాలుగా తీసుకుంటాను. నా మనవరాలుగా దత్తత తీసుకొని నా మనవరాలి పేరు మీదకి ఆస్తి మొత్తాన్ని రాస్తాను అని చెప్పేసి శివనారాయణ అనుకొని ఇంకా లాయర్కి అయితే ఫోన్ చేస్తారు. లాయర్కి ఫోన్ చేసి, లాయర్ గారు రేపొద్దున 10 గంటలకల్లా మా ఇంట్లో ఉండగలరా అని చెప్పేసి చెప్పడంతో తప్పకుండా శివనారాయణ గారు, రేపొద్దున 10 గంటలకల్లా మీ ఇంట్లో ఉంటాను అని చెప్పేసి లాయర్ చెప్పడంతో శివనారాయణ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. పారిజాతం, ఎంత కుట్ర చేశావు నువ్వు, నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు, నిన్ను క్షమించకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇంకా ఏంటండి ఏమన్నారు స్వామీజీ గారు అని చెప్పేసి పారిజాతం అయితే ఏమీ తెలియదు కాబట్టి వచ్చి అడుగుతూ ఉంటుంది. ఏమంటారులే పారిజాతం, రేపొద్దున చిన్న పూజ ఉంది మన ఇంట్లో, శాంతి పూజ, ఆ పూజకి ముహూర్తం పెట్టించాను అని చెప్పడంతో అవునా అండి, ఇప్పటి వరకు లేని పూజ ఇప్పుడేంటి కొత్తగా అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటుంది. ఏముంది పారిజాతం, ఎక్కడ లేని అనర్థాలన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి రేపు శాంతి పూజ జరిగిస్తే ఎవరికి కావాల్సిన న్యాయం వారికైతే జరుగుతుంది అని చెప్పేసి నాకైతే చాలా నమ్మకంగా ఉంది అని చెప్పడంతో పారిజాతం కూడా ఓకే అండి, అలాగే పూజ అయితే జరిపిద్దాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అదే టైంకి పూజ మనవరాల్ని దీపని దత్తత తీసుకుంటున్నాడు శివనారాయణ అని తెలిసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఆస్తి మొత్తం కూడా దీప పేరు మీదకి రాసి అందరికీ అయితే షాక్ ఇస్తాడు శివనారాయణ. అప్పుడైతే దశరథ అంటూ ఉంటాడు, ఏంటి నాన్న అసలు ఏం జరిగింది, దీపని ఎందుకు ఇంత సడన్గా దత్తత తీసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, దశరథ నేను నీతో తర్వాత మాట్లాడతాను, ప్రజెంట్ అయితే లాయర్ గారు మీరు ఆస్తి మొత్తాన్ని కూడా దీప పేరు మీదకు రాయండి అని చెప్పడంతో పారిజాతం అలాగే జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉంటారు. ఏంటి తాత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ మనవరాల్ని నేను దీప పేరు మీదకి ఆస్తి మొత్తం రాయమంటున్నావు, ఎందుకో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి శివనారాయణతో అంటూ ఉంటే, జ్యోత్స్న నీ గురించి అయితే నాకు పూర్తిగా అర్థమైంది, ఇంకా నేను చేసే పని నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలా గట్టిగా సమాధానం ఇస్తాడు శివనారాయణ.